గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. తెలంగాణలో రేపు బిగ్ డే. చరిత్రను గుర్తు చేసుకుంటూ భవిష్యత్తును వెతుక్కుంటూ వర్తమానంలో పోటాపోటీగా నిర్వహిస్తున్న సెప్టెంబర్ 17 వేడుకలు రాజకీయ వేడిని పెంచేశాయి. పేర్లు వేరైనా పండగ మాత్రం ఒక్కటే. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సారథ్యంలో కేంద్రం నిర్వహించే వేడుకలు ఒకవైపు, టీఆర్ఎస్ సభ మరోవైపు. ఈ పరిణామాలకు సంబంధించిన టాప్ 9 వార్తల్ని ఇప్పుడు చూద్దాం. కేంద్రం నిర్వహించే సెప్టెంబర్ 17 వేడుకలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరవుతారు. అమరవీరుల స్తూపం దగ్గర అమిత్ షా నివాళులర్పిస్తారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో భాగంగా రేపు సిఐఎస్ఎఫ్, సిఆర్పీఎఫ్, ఆర్ఏఎఫ్ జవాన్లు కవాతు నిర్వహిస్తారన్నారు. వచ్చే సెప్టెంబర్ 17 వరకు విమోచన దిన వేడుకలు జరుగుతాయి. తెలంగాణలో సందడి ఏర్పడింది. సెప్టెంబర్ 17 పురస్కరించుకుని వేడుకలు నిర్వహిస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. తెలంగాణ ప్రభుత్వం జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు నిర్వహిస్తుంటే విమోచన వేడుకలు నిర్వహిస్తోంది కేంద్రం. జాతీయ సమైక్యత వజ్రోత్సవాలలో భాగంగా హైదరాబాద్ లో భారీ ర్యాలీ తీశాయి శ్రేణులు. సోమాజిగూడ నుండి పీపుల్స్ ప్లాజా వరకు ర్యాలీ నిర్వహించారు. కేంద్రానికి 8 ఏళ్లు గుర్తుకు రాని సెప్టెంబర్ 17 ఇవాళే గుర్తుకొచ్చిందన్నారు మంత్రి కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జాతీయ సమైక్యత దినోత్సవం ర్యాలీలో పాల్గొన్న మంత్రి కుల మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారన్నారు. ఓట్ల కోసం చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ప్రజలు అది గమనించాలన్నారు. రాష్ట్రానికి వస్తున్న కేంద్ర మంత్రి అమిత్ షా ఏమైనా నిధులు ఇస్తారా అని ప్రశ్నించారు. విమోచన వేడుకలు నిర్వహిస్తున్న కేంద్రానికి ధీటుగా బదులిస్తోంది టీఆర్ఎస్ సర్కార్. ఎన్టీఆర్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తోంది. కేంద్రం విమోచన దినం పేరుతో ఉత్సవాలు చేస్తుంటే రాష్ట్రం జాతీయ సమైక్యత వేడుకలు జరుపుకుంటోంది. పోటాపోటీ సభలు, వేడుకలతో నగరం సందడిగా మారింది. బీజేపీ తలపెట్టిన తెలంగాణ విమోచన వేడుకల కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఆనాటి సాయుధ పోరాట ఉదంతాలను కళ్లకు గట్టేలా సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ఏర్పాట్లు చేశారు. ఆనాటి రజాకార్ల దురాగతాలను నేటి తరానికి తెలియజెప్పే ఘటనను అద్భుతంగా ప్రదర్శించారు. కొందరు కులాలు, మతాలకు మధ్య చిచ్చుపెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. సిద్దిపేటలో జాతీయ సమైక్యత వజ్రోత్సవాలలో పాల్గొన్న ఆయన ఢిల్లీలో కూర్చుని మాట్లాడే వాళ్లకు దమ్ముంటే సిద్దిపేట, సిరిసిల్ల, దుబ్బాకకు రావాలన్నారు. ఇక్కడి ప్రజలే వాళ్లకు దేహశుద్ధి చేస్తారన్నారు. ఇక మజ్లిస్ పార్టీ హైదరాబాద్ లో తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించింది. కాసిం రజ్వీతోనూ రజాకార్లతోనూ మనకు సంబంధం లేదని యువతకు చాటి చెప్పారు మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ. భారత రాజ్యాంగానికి లోబడి పేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పోరాటం చేస్తున్న పార్టీ అన్నారాయన. అబ్దుల్ వాహెద్ ఓవైసీ మజ్లిస్ బాధ్యతలు చేపట్టినాడు. హిందూ ముస్లింలకు మధ్య సామరస్యం నెలకొల్పడం తన బాధ్యత అని గొప్పగా చెప్పినట్టు ఓవైసీ గుర్తు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా రేపు తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం దృష్ట్యా సెలవిచ్చారు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవు ఉంటుంది. సెలవిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. వరంగల్లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుండి విద్యాజ్యోతి డిగ్రీ కాలేజ్ మైదానం వరకు 150 మీటర్ల భారీ జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. నిర్మల్లో 15,000 మందితో చేపట్టిన భారీ ర్యాలీని శివాజీ చౌక్ వద్ద మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. ముథోల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి 10,000 మందితో జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. అప్పులు, శ్రీలంక అంటూ టీడీపీ చేస్తున్న ప్రచారానికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేశారు సీఎం జగన్. ఏపీ అసెంబ్లీలో లెక్కలపై వివరణ ఇస్తూ ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చారాయన. ఇక అమర్నాథ్ చేసిన రాజధాని కమెంట్ చర్చనీయాంశంగా మారింది. ఇటువంటి టాప్ 9 వార్తల్ని సభా సమరంలో చూద్దాం. టీడీపీ కన్నా తక్కువే అప్పులు చేశామని, ఆర్థిక స్థితి గతం కన్నా మెరుగ్గా ఉందని ఏపీ సీఎం జగన్ ప్రతిపక్షాల విమర్శలకు అసెంబ్లీలో లెక్కలు చూపి మరీ కౌంటర్ ఇచ్చారు. జీడీపీలో రాష్ట్ర వాటా అయిన జీఎస్డీపీ టీడీపీ హయాంలో 4.5% ఉంటే ఇప్పుడు 5% ఉందని రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడులపై చర్చకు సమాధానంగా చెప్పారు జగన్. దోచుకో, పంచుకో, తినుకో అనే చంద్రబాబు అండుకో రాష్ట్రం బాగున్నా శ్రీలంకలా మారిందని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రం బాగుంటే చంద్రబాబు జీర్ణించుకోలేరని విమర్శించారు. కేంద్రానికి, ఆర్బీఐకి తప్పుడు లేఖలు రాశారని జగన్ మండిపడ్డారు. కేసులతో పథకాలు అడ్డుకోవాలనేదే వాళ్ల పథకమంటూ సీఎం నిప్పులు చెరిగారు. అమరావతి టు అరసవల్లి రైతుల పాదయాత్ర కొనసాగుతున్న వేళ మంత్రి అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖనే ఏపీ రాజధాని, ఇందులో సందేహం లేదంటూనే
పాలనకు ముహూర్తం ఖరారు చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాలనకు అందరూ సిద్ధంగా ఉండాలన్నారు ఆయన. వచ్చే అసెంబ్లీ సెషన్స్ లో 3 రాజధానుల బిల్లు పెడతామన్నారు. అందరూ సిద్ధంగా ఉండాలన్నారు మంత్రి అమర్నాథ్. రెండో రోజు మండలిలో వ్యవసాయం దండుగ నుండి వ్యవసాయం పండుగ అనే వ్యాఖ్యలపై టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రుల ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో చైర్మన్ సభ సజావుగా సాగేలా సహకరించాలని టీడీపీ సభ్యులకి సూచించారు. టీడీపీ సభ్యులు ఉద్దేశ్యపూర్వకంగా సభను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు మంత్రులు. ఏపీ అసెంబ్లీలో రెండో రోజు సస్పెన్షన్లు కొనసాగాయి. ధరల పెరుగుదలపై తామిచ్చిన వాయిదా తీర్మానంపై చర్చించాలంటూ పట్టుబట్టారు టీడీపీ సభ్యులు. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. బాదుడే బాదుడు అంటూ ప్లకార్డులు పట్టుకుని స్పీకర్ పోడియం దగ్గరే నినాదాలు చేశారు. స్పీకర్ చెప్పినా వినకపోవడంతో 14 మంది టీడీపీ సభ్యుల్ని ఒకరోజు సభ నుండి సస్పెండ్ చేశారు. అంతకుముందు ఏపీ అసెంబ్లీలో కడప స్టీల్ ప్లాంట్ పై వాడివేడి చర్చ జరిగింది. వైసీపీ వచ్చి 3 ఏళ్లైనా ఎందుకు పూర్తి చేయలేదంటూ ప్రశ్నించారు టీడీపీ సభ్యులు అచ్చెన్నాయుడు, బాల వీరాంజనేయ స్వామి. దీనికి ప్రభుత్వం వైపు నుండి మంత్రులు బుగ్గన, అమర్నాథ్ సమాధానమిచ్చారు. టీడీపీ 5 ఏళ్లలో స్టీల్ ప్లాంట్ పట్టించుకోలేదని, ఇప్పుడు ప్రభుత్వమే ప్లాంట్ నిర్మించేందుకు సిద్ధమైందని చెప్పారు. మరోవైపు ఇళ్ల స్థలాల అంశంపై కూడా చర్చ జరిగింది. 31 లక్షలు ఇళ్లు ఇస్తామని చెప్పి పూర్తి చేసింది కేవలం 2.5 లక్షలేనని, మునిగిపోయే చోట స్థలాలిచ్చారని విమర్శించారు నిమ్మల రామానాయుడు. ఇళ్ల గురించి మాట్లాడే నైతిక హక్కు వారికి లేదన్నారు మంత్రి జోగి రమేష్. 31 లక్షల మందికి ఇళ్లు కట్టిస్తున్నామని చెప్పారాయన. కోర్టులో గెలిచి మరీ ఇళ్లు కట్టిస్తున్నామన్నారు. మెడికల్ కాలేజీల నిర్మాణంపై ప్రశ్నోత్తరాలలో చర్చ జరిగింది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి 5 చోట్ల మెడికల్ కాలేజీలను పూర్తి చేస్తామని, వచ్చే ఏడాది నుండే క్లాసులు మొదలు పెడతామని ప్రకటించారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని. టీడీపీ హయాంలో ఒక్క మెడికల్ కాలేజీ నిర్మించలేదంటూ విమర్శించారామె. బీజేపీ నుండి వైద్య శాఖకు మంత్రిగా ఉన్న ఒక్క మెడికల్ కాలేజీ తీసుకురాలేదంటూ రజని ఆక్షేపించారు. ఏపీ రెండవ రోజు అసెంబ్లీ సమావేశాల్లో డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేశారు. సాయంత్రం వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. మధ్యాహ్నం 3:30 వరకు వీరభద్రస్వామి నామినేషన్ వేయనున్నారు. ఈ నెల 19న ఎన్నిక జరగబోతోంది. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశాలే కనబడుతున్నాయి. ఢిల్లీ నుండి గల్లీ దాకా ఈడీ సోదాలు. మిస్సింగ్ లింక్స్ ను కలుపుతున్నట్టుగా ఈడీ సోదాలు తీరుంది. ఈ పరిణామాలకు సంబంధించిన టాప్ 9 వార్తల్ని చూద్దాం. ఢిల్లీలో మొదలై దేశాన్ని కుదిపేస్తున్న లిక్కర్ స్కామ్ తెలుగు రాష్ట్రాల్ని వడికించేస్తోంది. ఊహకు కూడా అందని పేర్లు ఈ లిక్కర్ స్కామ్ తో లింక్ అయినట్టుగా కనపడుతున్నాయి. సిబిఐ ఎఫ్ఐఆర్లో లేని వ్యక్తులకు, కొన్ని సంస్థలకు ఈడీ నోటీసులు ఇచ్చింది అంటే ఎవ్వరినీ వదిలేది లేదనే గట్టి సంకేతం కనపడుతోంది. ఇప్పటి వరకు మొత్తం 30 మందికి నోటీసులు అందాయి. అందులో 12 మంది వ్యక్తులుంటే 18 సంస్థలున్నాయి. మాదాపూర్ అనూస్ ఆఫీసులో ఈడీ 10 గంటల పాటు సోదాలు చేసింది. బోయినపల్లి అభిషేక్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో సంబంధాల నేపథ్యంలో ఈడీ అధికారులు సోదాలు చేశారు. అభిషేక్ బోయినపల్లి అనూస్ డైరెక్టర్ గా ఉన్నారు. అనూస్ హెడ్ క్వార్టర్ తో పాటు డైరెక్టర్ అభిషేక్ బంధువుల ఇళ్లను కూడా సోదాలు చేసింది ఈడీ. హైదరాబాద్ లో 2 బృందాలుగా విడిపోయి 16 మంది అధికారులు సోదాలు నిర్వహించారు. గోరంట్ల అసోసియేట్స్ కార్యాలయంలో ఉదయం నుండి కొనసాగాయి ఈడీ సోదాలు. లిక్కర్ స్కామ్ లో చార్టెడ్ అకౌంటెంట్ కు సంబంధించిన ఆధారాలు లభించడంతో సోదాలు చేశారు. ఇక దోమలగూడ అరవింద్ నగర్ లో సాయికృష్ణ రెసిడెన్సీలో ఉదయం నుండి ఈడీ తనిఖీలు జరిగాయి. లిక్కర్ స్కామ్ తో లింకులపై ఈడీ ఆరా తీస్తోంది. స్కామ్ మనీని చక్కబెట్టిన విధానంపై ప్రశ్నలు సంధించింది. స్కామ్ కు సంబంధించి 12 మంది తెలుగు వ్యక్తులకు నోటీసులు ఇచ్చారు. నోటీసులు అందుకున్న వాళ్లకు సీఏగా ఉన్నారు బుచ్చిబాబు. బుచ్చిబాబు నోరు విప్పితే మరికొందరి పేర్లు బయటకు వస్తాయనే ప్రచారం జరుగుతోంది. అటు తనకు ఈడీ నోటీసులు ఇచ్చిందన్న ప్రచారంపై స్పందించారు ఎమ్మెల్సీ కవిత. తనకు ఎటువంటి నోటీసులు రాలేదని, ఢిల్లీలో కూర్చుని మీడియాను తప్పుదారి పట్టించారని ట్వీట్ చేశారు. నిజ నిర్ధారణ తర్వాతే వాస్తవాలు తెలుస్తాయని అందులో పేర్కొన్నారు. లిక్కర్ బారోస్ వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డికి నివాసంలో కూడా సోదాలు జరిగాయి. ఢిల్లీ లోతి రోడ్లో 95వ నంబర్ బంగ్లాలో ఉదయం నుండి తనిఖీలు జరుగుతున్నాయి. ఇటు మాగుంట నెల్లూరు నివాసంలో కూడా ఈడీ రైడ్స్ జరిగాయి. కానీ ఈ రైడ్స్ వివరాల్ని గోప్యంగా ఉంచింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఢిల్లీలో 32 జోన్లలో 4 జోన్లు మాగుంటకు చెందిన సంస్థలకే కేటాయించారు. స్కామ్ బయటకొచ్చిన మొదటి రోజుల్లోనే ఈ కంపెనీల పేర్లు బయటకొచ్చాయి. సిబిఐ, ఈడీ దర్యాప్తులో మాగుంట ప్రమేయంపై కీలక ఆధారాలు దొరికాయి. సిండికేట్కు లబ్ధి చేకూరేలా ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపొందించారని అనుమానిస్తోంది సిబిఐ.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో భాగంగా రాష్ట్ర మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ పైన ఈడీ ఫోకస్ పెట్టింది. సత్యేంద్ర జైన్ ని విచారించడానికి తీహార్ జైలుకు వెళ్లారు ఈడీ అధికారులు. ఇప్పటికే మనీ లాండరింగ్ స్కామ్ లో తీహార్ జైల్లో ఉన్నారు సత్యేంద్ర జైన్. ఇక ఈ సోదాలేంట్రా బాబు అని ప్రశ్నించారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. అసలు ఇంతకీ ఇందులో స్కామ్ ఎక్కడుందో తనకి ఇప్పటికీ అర్థం కావటం లేదన్నారు. ఒకవేళ స్కామ్ ఉంటే తమ డిప్యూటీ సీఎం సిసోడియాను ఎందుకు అరెస్టు చేయలేదంటూ కేజ్రీవాల్ ప్రశ్నించారు. సమర్ఖండ్ లో తన వాణిని బలంగా వినిపించిన ప్రధాని కనెక్టివిటీ పెరగాలని, యుద్ధం ఆగాలంటూ ఆకాంక్షించారు మోదీ. ఇక కేరళలో ప్రజల్ని కలుసుకుంటున్నారు రాహుల్. ఇటువంటి టాప్ 9 నేషనల్ న్యూస్ చూద్దాం. కరోనా నుండి కోలుకుంటున్న వేళ ఆర్థిక రంగ పునరుద్ధరణలో కూడా సప్లై చైన్ వ్యవస్థను పటిష్టం చేయడంలోనూ షాంఘై సహకార సంస్థ కీలక పాత్ర పోషించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఇందుకోసం సభ్య దేశాల మధ్య కనెక్టివిటీ పెరగాలని, పరస్పరం రవాణా హక్కులు ఇచ్చిపుచ్చుకోవాలని ఉజ్బెకిస్తాన్లో సమర్ఖండ్లో జరుగుతున్న సదస్సులో పిలుపునిచ్చారు. వస్తు తయారీ రంగానికి భారత్ను హబ్గా మారుస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు. ప్రతి రంగంలో కూడా ఆవిష్కరణలు ప్రోత్సహిస్తున్నామని, భారత్లో 70,000ను మించిన స్టార్టప్లు ఉన్నాయని సమర్ఖండ్ సదస్సులో చెప్పారాయన. భారత్ ఈసారి 7.5% వృద్ధిని సాధిస్తుంది అన్నారు. ఆహార భద్రతా సవాళ్లను అధిగమించడానికి 2023ను తాము చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించామని, దీని అమలుకు సహకరించాలన్నారు. ప్రధాని మోదీ ఈ విధంగా కోరారు. అలాగే సంప్రదాయ వైద్యంపై కూడా షాంఘై సహకార సంస్థ ద్వారా కొత్త వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు కోసం కృషి చేస్తున్నట్టుగా ప్రధాని వివరించారు. ఇది యుద్ధాలు చేసుకునే కాలం కాదని ప్రధాని మోదీ చెప్పారు. ఉజ్బెకిస్తాన్లో సమర్ఖండ్లో మోదీ పుతిన్ భేటీ సందర్భంగా మోదీ తన వైఖరిని చాటి చెప్పారు. యుక్రెయిన్ సంక్షోభానికి చర్చలే పరిష్కారమన్నారు ప్రధాని మోదీ. భారత్ రష్యా సంబంధాలు ఎన్నో రెట్లు బలపడ్డాయని, మున్ముందు 2 దేశాల బంధం బలోపేతమవుతుందని మోదీ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఢిల్లీ వక్ఫ్ బోర్డులో నియామకాలపై 2 ఏళ్ల నాటి కేసులో ఆమ్ ఆద్మీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ఈసారి టార్గెట్ అయింది. ఆయన్ని మధ్యాహ్నం ఏసీబీ పిలిపించి ప్రశ్నించింది. ఆ వెంటనే ఆయన ఇళ్లు, ఆఫీసులపై ఏసీబీ దాడులు చేసింది. ఈ దాడుల్లో 12 లక్షల నగదు, తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు ఆయనను ప్రశ్నించారు. బెగుసరాయ్ కాల్పుల ఉదంతంపై సీబీఐ ఎన్ఐఏ దర్యాప్తు జరపాలన్న బీజేపీ డిమాండ్లపై బీహార్ సీఎం నితీష్ కుమార్ మండిపడ్డారు. బీజేపీ డిమాండ్లో ఏమన్నా అర్థం ఉందా అంటూ వ్యాఖ్యానించారు. ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు పోలీసులు దర్యాప్తు చేయరా అంటూ నిలదీశారు. బెగుసరాయ్ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, బీజేపీ నేతలు ఇలాగే మాట్లాడతారంటూ నితీష్ లైట్ తీసుకున్నారు. మరోవైపు బెగుసరాయ్ కాల్పుల కేసులో 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ ప్రాంతంలో తమ హవా తగ్గుతుందని భావించిన ఈ నిందితులు జనాన్ని భయభ్రాంతులకు చేయడం కోసమే కాల్పులకు తెగబడ్డారని ఏడీజీ జేఎస్ గంగ్వార్ చెప్పారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో యాత్ర కేరళలో దిగ్విజయంగా సాగుతోంది. ఒకవైపు మోదీ ప్రభుత్వాన్ని ఎండగడుతూనే మరోవైపు ప్రజలతో రాహుల్ మమేకమవుతున్నారు. స్కూలుకు వెళుతున్న పిల్లల్ని దారిలో పలకరించారు. ఇక ఒక టీ స్టాల్లోకి వెళ్లి టీ తాగారు. పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ బీజేపీలోకి వెడుతున్నారు. సోమవారం 19వ తేదీన ఆయన ఢిల్లీలో కాషాయ కండువా కప్పుకోబోతున్నారు. పనిలో పనిగా తన సొంత పార్టీ అయిన పంజాబ్ లోక్ కాంగ్రెస్ టీఎల్సీని బీజేపీలో విలీనం చేస్తారు. పంజాబ్ ఎన్నికల వేళ కాంగ్రెస్ నుంచి బయటకొచ్చిన అమరీందర్ బీజేపీలో చేరుతారని అప్పట్లోనే ప్రచారం జరిగింది. ఆ ప్రచారం ఇప్పుడు నిజమైంది. ఎస్ఎస్సీ స్కామ్ కేసులో బెంగాల్ మాజీ మంత్రి పార్థ చటర్జీకి కష్టాలు తప్పటం లేదు. అలీపూర్ కోర్టు ఆయనకు ఈ నెల 21 వరకు రిమాండ్ పొడిగించింది. అప్పటి వరకు పార్థ చటర్జీని కస్టడీలోకి తీసుకుని సీబీఐ ప్రశ్నిస్తామంటోంది. కృష్ణంరాజును అన్న అంటూ సంబోధించిన రాజ్నాథ్ సింగ్. ఇక అమిత్ షా ఎందుకు వస్తున్నారంటూ నిలదీసిన పువ్వాడ అజయ్. ఇటువంటి టాప్ 9 ఏపీ టీఎస్ వార్తల్ని చూద్దాం. బీజేపీ దివంగత నేత, ప్రముఖ నటుడు కృష్ణంరాజు వ్యక్తిత్వం ఉన్నతమైనదని, ఆయనలో మానవీయతా విలువలు గొప్పవని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కొనియాడారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కృష్ణంరాజు సంస్మరణ సభలో ఆయనతో తనకున్న అనుభవాలను, జ్ఞాపకాలను సభికులతో పంచుకున్నారు. కృష్ణంరాజు కొందరికి రెబల్ స్టార్ కావచ్చు, కానీ నాకు మాత్రం ఆయన అన్నగారేంటూ రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో బీజేపీ పాత్ర శూన్యమన్నారు తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. చరిత్రను వక్రీకరించే వక్రబుద్ధి మానుకోవాలంటూ సూచించారు. భద్రాచలంలో వరదలొస్తే కేంద్రం ₹1 కూడా ఇవ్వలేదని, అటువంటప్పుడు తెలంగాణకు అమిత్ షా ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు.
తెలంగాణ జాతీయ సమైక్యత ర్యాలీలో అపశృతి దొర్లింది. మంచిర్యాలలో ర్యాలీగా బయలుదేరిన 30 మంది విద్యార్థులు స్పృహ తప్పి పడిపోయారు. విపరీతమైన ఎండతో ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోవడం కలకలం రేపింది. వెంటనే స్పందించిన అధికారులు విద్యార్థుల్ని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో కూడా సమైక్యత వేడుకలలో అపశృతి ఏర్పడింది. పట్టణంలో ఎన్ఎస్పీ క్యాంప్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న బహిరంగ సభలో పెద్ద ఎత్తున వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. బహిరంగ సభ వద్ద ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడీ స్క్రీన్ ఒక్కసారిగా కూలి విద్యార్థులపై పడిపోయింది. గద్వాల జాతీయ సమైక్యత వజ్రోత్సవ ర్యాలీ ముష్టి యుద్ధాలతో రసాభాసగా మారింది. కార్పొరేషన్ చైర్మన్ సాయి చందుకు ఎమ్మెల్యే అబ్రహం కుమారుడికి మధ్య గొడవ చినికి గాలివానగా మారింది. ఇరు వర్గాల వారు ఒకరిపై ఒకరు చేయి చేసుకోవడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. ఎమ్మెల్యే అబ్రహం కుమారుడు తమని దుర్భాషలాడుతూ తమ గన్మెన్పై దాడికి దిగారంటూ సాయి చంద్ ఆరోపించారు. బాపట్ల జిల్లా రేపల్లెలో అమరావతి రైతుల మహాపాదయాత్ర కొనసాగుతోంది. అందరి రాజధాని అమరావతేనంటూ నినాదాలతో హోరెత్తించారు రైతులు. అమరావతి రైతుల మహాపాదయాత్రకు వైసీపీ నుండి ప్రతిఘటన పెరుగుతోంది. పాదయాత్రకు నిరసనగా దారి పొడవునా ఫ్లెక్సీలు వెలిశాయి. ఒక రాజధాని వద్దు, 3 రాజధానులు ముద్దు అంటూ బాపట్ల జిల్లా రేపల్లెలో వైసీపీ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. అంబటికి పోలవరం అంటే ఏంటో తెలియదని టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. ఆయనకు పోల గురించి మాత్రమే తెలుసంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ ప్రభుత్వానికి కోడెల ఉసురు తప్పకుండా తగులుతుందంటూ సత్తెనపల్లిలో కోడెల వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని చెప్పారాయన. ఈటెల కుటుంబానికి సీఎం కేసీఆర్ హాని తలపెట్టలేదని ఈటెలకు కౌంటర్ ఇచ్చారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి. కేసీఆర్ రాజకీయ చరిత్రలో ఏనాడు కూడా రక్త చరిత్ర అనేదే లేదన్నారు. మర్రిగూడెంలో తనను హత్య చేయించడానికి ప్రయత్నం చేసింది వాస్తవం కాదా అంటూ ప్రశ్నించారు. వామన్ రావు దంపతుల్ని హత్య చేసిన వారిలో ఈటెల మిత్రుడు ఉన్నాడో లేడో చెప్పాలంటూ కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు బెయిల్ మంజూరైంది. గీతతో పాటు ఆమె భర్త రామకోటేశ్వరరావుకు బెయిల్ మంజూరైంది. 25,000 వ్యక్తిగత పూచీకత్తుతో ఇద్దరిని విడుదల చేయాలని ఆదేశించింది కోర్టు. బ్యాంకును మోసం చేశారన్న కేసులో సీబీఐ కోర్టు 5 ఏళ్ల జైలు శిక్ష విధించింది. సీబీఐ కోర్టు తీర్పుపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. తదుపరి విచారణ డిసెంబర్ 16కు వాయిదా వేసింది. ఇజియం అనే నగరాన్ని స్వాధీనం చేసుకున్న సంబరాల్లో ఉన్న యుక్రెయిన్ ఒక వందల సంఖ్యలో సమాధానం చూసి కన్నీరు పెడుతోంది. ఇక సమర్ఖండ్లో పాక్ ఇబ్బందులు అన్నీ కావు. ఇటువంటి టాప్ 9 వార్తల్ని న్యూస్ జంక్షన్ లో చూద్దాం. యుక్రెయిన్ స్వాధీనం చేసుకున్న ఇజియం నగరంలో శవాల దెబ్బలు ప్రపంచానికి దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. ఆ నగరంలో సుమారు 440 సమాధులు కనిపించాయి. బుచా తర్వాత అతిపెద్ద మారణ కాండ ఇది. రష్యా సైనికులు చేసిన దాడుల్లోనే వీరు చనిపోయారని, యుద్ధ నేరాలకు ఇది ఉదాహరణ అని యుక్రెయిన్ ఆరోపించింది. ఈ 440 సమాధులపై ఐక్యరాజ్య సమితి సైతం ఆందోళన వ్యక్తం చేసింది. చైనాలో ఆకాశహర్మ్యం దారుణంగా తగలబడిపోయింది. చాంగ్షా అనే నగరంలో భవనం నిట్ట నిలువుగా మంటల్లో బూడిదైంది. దీన్ని చైనా టెలికాం భవనంగా చెబుతున్నారు. డజన్ల సంఖ్యలో ఉన్న ఫ్లోర్లు తగలబడ్డాయి. ఈ ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా, చనిపోయారా అనే అంశాలు బయటకు రావాల్సింది. షాంఘై సహకార సంస్థ సమావేశాల్లో పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ఇబ్బందులు పడ్డారు. ట్రాన్స్లేషన్ కోసం వాడే హెడ్ ఫోన్స్ పెట్టుకోవడంలో పరేషాన్ అయ్యారు. ఇది చూసి పక్కనే ఉన్న రష్యా అధినేత పుతిన్ నవ్వు ఆపుకోలేకపోయారు. చివరకు సహాయకుడు రావడంతో షాబాజ్ షరీఫ్ మైక్రోఫోన్ పెట్టుకోగలిగారు. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజర్ కేంద్రంగా పాకిస్తాన్, ఆఫ్ఘాన్ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. మసూద్ అజర్ తమ దేశంలో లేడని ఆఫ్ఘనిస్తాన్ అనగానే పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావర్ భుట్టో మాట మార్చారు. అజర్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాడంటూ షాంఘై సదస్సులో భాగంగా బిలావర్ బుకాయించారు. మొన్న మరణించిన క్వీన్ ఎలిజబెత్ పార్థివ దేహాన్ని చూడటానికి వచ్చిన జనంతో కింగ్ చార్లెస్ కొడుకు ప్రిన్స్ విలియం ఆయన భార్యతో కలిసి ప్రజల్ని కలుసుకున్నారు. మహారాణితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మరోవైపు మహారాణి అంత్యక్రియలకు సెక్యూరిటీ ఖర్చే 59 కోట్ల రూపాయలు అవుతుందని అంటున్నారు. ఇక ఎలిజబెత్ డెడ్ బాడీని చూడటానికి చైనా బృందానికి అనుమతి ఇవ్వలేదు. క్వీన్ ఎలిజబెత్ కు నివాళులు అర్పించడానికి ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు తరలివస్తున్న లండన్లో 2 కత్తిపోట్లు కలకలం రేపాయి. 2 పోలీసు ఆఫీసర్లను దుండగులు పొడి చేశారు. ఈ ఇద్దరిని ఆసుపత్రిలో చేర్పించారు. అయితే ఈ ఘటనను ఉగ్రవాద కోణంలో చూడలేమని లండన్ పోలీసులు అంటున్నారు. అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచుతుందేమో అనే భయంతో వరుసగా 3వ రోజు మన స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. సెన్సెక్స్ 1093 పాయింట్లు నష్టపోయి 58.840 పాయింట్ దగ్గర ముగిసింది. నిఫ్టీ 346 పాయింట్లు నష్టపోయి 17,530 పాయింట్ల దగ్గర ముగిసింది.
పతంజలికి బ్రాండ్ అంబాసిడర్ యోగా గురు బాబా రామ్దేవ్ మళ్ళీ స్టాక్ మార్కెట్లోకి దూసుకొస్తున్నారు. ఇప్పటికే పతంజలి ఫుడ్స్ మార్కెట్లో ఉన్నాయి. అయితే ఏకంగా 4 కంపెనీలను స్టాక్ మార్కెట్లోకి తీసుకురావాలనే పట్టుదలతో ఉన్నారు. ఇందులో పతంజలి ఆయుర్వేద కూడా ఉంది. వచ్చే 5 ఏళ్లలో 4 భారీ ప్రాజెక్టులు చేపట్టబోతున్నట్టుగా రామ్దేవ్ బాబా ప్రకటించారు. సంపద సృష్టిలో తారాజువ్వలా దూసుకుపోయిన పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ సంచలనం సృష్టించారు. ఫోర్బ్స్ పత్రిక లెక్కల ప్రకారం ఆయన ఒక దశలో ప్రపంచంలో 2వ సంపన్నుడిగా అవతరించారు. అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ దాటేశారు. కానీ కొద్దిసేపట్లోనే బెర్నార్డ్ అర్నాల్డ్ అదానీని దాటేశారు. రియల్ టైమ్ బిలియనర్ల జాబితాలో అదానీ 152.6 బిలియన్ సంపదతో 3వ స్థానంలో ఉన్నారు. ముఖేష్ అంబానీ $91.6 బిలియన్ తో 8వ స్థానంలో ఉన్నారు.